ఒకసారి చూద్దామా అండి. మీకు చిక్కగా పులుసు రావాలనుకుంటే మాత్రాన ఇంకోసేపు మగ్గనివ్వండి. వద్దు అనుకుంటే జస్ట్ స్టవ్ ఆఫ్ చేసేసేయండి చాలు. ఇంకా చాలండి. ఇలా తింటే కూడా బాగుంటుంది. మీకు స్టవ్ ఆఫ్ చేయగానే దగ్గరికి అయిపోతుందన్నమాట. పులుసు ఈ మాత్రం ఉంటేనే కొద్దిసేపు అయిన తర్వాత తినాలి. చల్లారిన తర్వాత పులుసు తినాలండి. అప్పుడు ఈ పులుసు ముక్కలకి పట్టి చాలా కమ్మగా ఉంటుందన్నమాట. వెంటనే తినకుండా చూసారా, ఏమీ వేయకుండా మసాలాలు సింపుల్గా చేసుకునే బెండకాయ పులుసు ఇంత ఇది చాలా బాగుంటుందండి. ట్రై చేసి చూడండి నచ్చితే. అండ్ తప్పకుండా నా ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ. ముందుగా మనం కూరకు సరిపడా ఆయిల్ వేసుకోవాలి. నూనె కొంచెం వేడెక్కగానే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నానండి. వాటిని చక్కగా మగ్గనివ్వాలన్నమాట. సో ఇప్పుడు ఇందులో పసుపు యాడ్ చేసుకుందామండి. పసుపు యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకుందాం. ఇంకొంచెం మగ్గనిద్దాం. ఇప్పుడు ఇందులో బెండకాయ ముక్కలు వేసేసుకుందామండి. లేతగా ఉన్న బెండకాయ ముక్కలు. ఇప్పుడు బెండకాయ ముక్కలు వేసేస్తామండి. లేతగా ఉన్నాయండి బెండకాయలు అయితే, ఎంత బాగున్నాయో. బెండకాయ ఫ్రై ఎంతమందికి ఇష్టం, బెండకాయ పులుసు ఎంతమందికి ఇష్టం కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా. సరేనా అండి. ఎక్కువగా నూనెలో మగ్గించాల్సిన అవసరం ఏం లేదండి. ఒక 30 సెకండ్స్ అంతే. ఇందులో కూరకు సరిపడ ఉప్పు వేసుకుంటున్నానండి. ఎంత పులుసు వేస్తానో ఐడియా ఉంటుంది, ఎంత కారం వేస్తానో ఐడియా ఉంటుంది కాబట్టి దాని తగ్గట్టుగా ఉప్పు కారం నేను వేసుకుంటున్నాను. మీరు కూడా అలానే ఉప్పు కారం ఎంత కావాలంత అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. అంటే నేను ఒక స్పూన్ ఉప్పుకి ఒక స్పూన్ కారానికి 2 స్పూన్ల ఉప్పు వేస్తాను. సో ఇప్పుడు పక్కన నానబెట్టి పెట్టుకున్న చింతపండు అండి. చింతపండు పులుసు పోసుకోవాలి అంతే. కొంచెం అల్లం వెల్లిపాయల పేస్ట్ కూడా వేస్తారండి, నేను వెయ్యను. ఎందుకంటే నాకు అది మళ్ళీ నాన్ వెజ్ బాగా స్మెల్ వస్తుంది అనమాట. అందుకే నేను ఎక్కువ శాతం వేయనండి. ఇది కావాలంటే ఇంగువ కూడా వేసుకోవచ్చు దీంట్లో. ఇప్పుడు చింతపులుసు పోస్తున్నాను. పులుసు ఎంత కావాలో దాన్ని బట్టి మీరు చింతపండు రసాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేనైతే గుప్పెడు తీసుకొని నీళ్లు చిన్న గిన్నెడు వేసుకొని నానబెట్టుకున్నాను అనమాట. నాకు ఇంత పులుసు కావాలి కాబట్టి దీనికి డబల్ వాటర్ పోసుకుంటానండి నేను. ఓకేనా, ఒక వాటర్ యాడ్ చేసి చూపిస్తాను. ఎంత కావాలో అంత వాటర్ అయితే యాడ్ చేసుకున్నానండి పులుసు కూడా. ఇప్పుడు జస్ట్ ఇంతనండి. కావాలంటే లాస్ట్ ధనియాల పొడి వేసుకోండి, జీలకర్ర వేసుకోండి, లేకపోతే అది కూడా అవసరం లేదు. జస్ట్ మగ్గిచ్చి దగ్గరికి వచ్చిన తర్వాత నూనె పైకి తేలుతుంది కదా, ఆ టైంలో దింపేసుకుంటే సరిపోతుంది అనమాట. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి కొన్ని వంటలు. మనం ఏవేవో యాడ్ చేసేసి రుచిని పాడు చేసుకోవాల్సిన అవసరం లేదు. కరివేపాకు లేకపోయినా పర్వాలేదు, కొత్తిమీర లేకపోయినా పర్వాలేదు, అల్లం వెల్లిపాయలు లేకపోయినా పర్వాలేదు, మసాలాలు ఏమీ లేకపోయినా పర్వాలేదు. చక్కగా పక్కా పల్లెటూరు స్టైల్లో చేసుకునే ఈ బెండకాయల పులుసు అండి. ఇలా ఎవరైనా చేసుకుంటారా ఇంత సింపుల్గా అనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఒకసారి చూద్దామా అండి. మీకు చిక్కగా పులుసు రావాలనుకుంటే మాత్రాన ఇంకోసేపు మగ్గనివ్వండి. వద్దు అనుకుంటే జస్ట్ స్టవ్ ఆఫ్ చేసేసేయండి చాలు. ఇంకా చాలండి. ఇలా తింటే కూడా బాగుంటుంది. మీకు స్టవ్ ఆఫ్ చేయగానే దగ్గరికి అయిపోతుంది అనమాట. పులుసు ఈ మాత్రం ఉంటేనే కొద్దిసేపు అయిన తర్వాత తినాలి. చల్లారిన తర్వాత పులుసు తినాలండి. అప్పుడు ఈ పులుసు ముక్కలకి పట్టి చాలా కమ్మగా ఉంటుందన్నమాట. వెంటనే తినకుండా చూసారా, ఏమీ వేయకుండా మసాలాలు సింపుల్గా చేసుకునే బెండకాయ పులుసు ఇది చాలా బాగుంటుందండి. ట్రై చేసి చూడండి నచ్చితే. అండ్ తప్పకుండా నా ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.